ఫ్రెష్ అప్ అయ్యండి. దేవుడా, బేబీ బేబీ బేబీ, నేను బయలుదేరుతున్నాను. వెళ్ళరండి. ఆఫీస్ డార్లింగ్, ఆఫీస్. టేక్ రెస్ట్. బయట వచ్చి తలుపేసుకో. ఓకే. హలో, తను వెళ్ళిపోయారు. త్వరగా రా నువ్వు. డోర్ ఓపెన్లోనే ఉంది. ఎన్ని రోజులు మనం ఇలానే మీట్ చేయాలి? నాకు ఫీలింగ్గా ఉంది. ఒక రోజు అంతా, ఒక రాత్రి అంతా నీతో నేను ఉండాలి. నాకు అలా నచ్చుతుందా చెప్పు? ఈరోజు మనకి అవకాశం దొరికింది, మళ్ళీ మనకి ఇలా దొరికిద్దా అని తెలియదు కదా. అది నిజమే. అన్నిటికీ నేనే కారణం. నేను నిన్నేమీ వంక చెప్పట్లేదు, అర్థం చేసుకో. ఏ పిల్లని కన్నా తల్లిదండ్రులైనా తన పిల్లకి జాబ్ లేని వాడితో పెళ్లి చేస్తారా? నువ్వే చెప్పు. మీ పేరెంట్స్ దగ్గర నాకు కొద్దిగా టైం కావాలని అడిగాను. నీకే తెలుసు, మా నాన్నగారి క్యాన్సర్ అని, చాలా రోజులు బ్రతకరని. తను చనిపోవడానికి ముందు తన కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇదే ప్రతి తల్లిదండ్రి కోరిక. అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే జరిగిద్ది. ఓ, అంతా మీ పేరెంట్స్ సిస్టమేనా? అప్పుడు మన ఆశ ఏంటి? అభిజిత్ని ఊరికే చేసుకున్నాను. మనిద్దరమే నిజమైన కపుల్. అవునా? మనమే నిజమైన కపుల్. బట్ నిజమైన కపుల్ హనీమూన్కి వెళ్తారు, మనం ఇంకా వెళ్ళలేదు. మనం డైలీ హనీమూన్ జరుపుకుంటున్నాం కదా. అది ఉదయాన కాదు, ఎప్పుడు రాత్రి చేయబోతున్నాం. నేనెలా చెప్పగలది? విను, ఎప్పుడు ప్లాన్ చేద్దాం. ఏంటి? మనం ఎక్కడికైనా వెళ్ళి వద్దామా? నీకు ఇష్టమైన ఏం చెప్తావా? ఇది కూడా బాగుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడైనా నేను ఫ్రెష్ అయిపోయిరానా? ఓకే.